కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ఎరుకులగూడెం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మేరే స్వరూప రవి జనస్ఫూర్తి మీడియాతో మాట్లాడుతూ నన్ను 74 ఓట్ల మెజార్టీతో గెలిపించిన మా గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మీ ఆశీస్సులు నాపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మా గ్రామ సమస్యలు సిటీ లైట్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, నీటి సమస్య ఇలాంటి మరెన్నో సమస్యలన్నింటినీ మా వార్డు మెంబర్స్తో, ఉప సర్పంచ్తో, మా గ్రామ పెద్దలతో మాట్లాడి పరిష్కరిస్తామని మాట ఇస్తున్నాను. నా గ్రామ ప్రజలకు నేను నమస్కరించుకుంటున్నా. 74 ఓట్ల మెజార్టీతో గెలిపించిన గ్రామ ప్రజలందరికీ నేను రుణపడి ఉంటా. నేను చేయాలనుకున్న పనులు మురికి కాలువ కానీ, సీసీ రోడ్లు కానీ నేను చేస్తానని ఇచ్చిన. నేను అదే ప్రకారంగా చేస్తా. కానీ నాకు కొంచెం సమయం కావాలి. ఆ తర్వాత మీకు అందరికీ ధన్యవాదాలు. పనులు ఓటి వెనుక ఓటి చేస్తా. మీకు అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటాను. గ్రామానికి చిన్న పెద్ద అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు చేస్తాను. మీ పేరండి? రవి. చెప్పండి, మీకు ఎంత మెజారిటీతో గెలిచారండి మీరు ఇప్పుడు? మాకు మొత్తం వచ్చేసి 626 ఓట్లు వచ్చినాయండి. అందులో మెజార్టీ మాకు 76 వచ్చేసినాయి. ఈ ప్రజలు అందరికీ నా ధన్యవాదాలు, ఓపెన్ ధన్యవాదాలు. అందరూ నాకు చిన్న పెద్ద లేదనుకుంటే అందరూ సహకరించారు. మాకు పరిష్కారం ఏంటంటే, మా బాధ ఏంటంటే ఒక సీసీ రోడ్లు మన ఎంపీ గారు బండి సంజయ్ గారు పోయించారు. ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, అవి చేయవలసిన పనులు ఉన్నాయి, చేస్తాం. సరే, మీరు పెద్దలు అందరూ అవకాశం ఇచ్చి మా ఎంపీ గారు ఒక శివాలయం, మా ఊరికి కావాల్సిన శివాలయం మెయిన్ ఇంపార్టెంట్ సార్. దీని శివాలయం కావాలని ప్రజలందరూ కోరుకుంటారు. అదే విధంగా మేము కూడా కావాలని బండి సంజయ్ గారు కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. అంటే ఇప్పుడు ఇంకేమన్నా సమస్యలు అనేది సీసీ రోడ్లు కానీ, మీరు డ్రైనేజీ కానీ, సిటీ లైట్లు కానీ అంటే అన్నీ అయిపోయాయా? అన్ని సీసీ రోడ్లు ఇంకా కొన్ని అంటే పెండింగ్ ఉన్నాయి. కొన్ని జాయింటింగ్ బాబతు లింక్ ఉన్నాయి, అవన్నీ చేస్తాం. అంటే లైట్లు సిటీ లైట్లు పెట్టారు, అవి వెలుగుతలేవు. మళ్ళీ దాన్ని రిపేర్ చేయాల్సి వస్తుంది, చేయాలి. మురికాయలు ఉన్నది, మురికాయలు చాలా ప్రాబ్లం ఉన్నాయి. మురికాయలు కూడా చేయాలని అందరికి ప్రజలకు ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. ఇప్పుడు ప్రజలు మీ ఇంటికి వచ్చి సమస్య ఉంది, ఇది ఉంది అని చెప్పినప్పుడు అంటే చర్యలు తీసుకుంటారా? తొందరలో కొంచెం టైం తీసుకొని సారు పోయి కలిసి మా సమస్యలు సార్ చెప్పుకొని, మా బాధలు గవర్నమెంట్కి చెప్పుకొని, వాళ్ళ దారిలో మేము ఇవన్నీ జనానికి రోడ్లు కానీ, మురికలు కానీ, డ్యామేజ్ కానీ అవన్నీ సహకరిస్తాం, చేస్తామని మాటిస్తాం. గత 15 సంవత్సరాలుగా మా గ్రామం వెనుకబడిపోయింది సార్. ఇప్పుడు మమ్మల్ని అదే నమ్మకంతో గెలిపించారు. మాకు ఎంపీ బండి సంజయ్ గారు అవకాశం ఇవ్వాలి. ఆ తర్వాత మేము ఇవన్నీ ప్రాబ్లాలు చేయాలి సార్. అదే నమ్మకం పెట్టుకున్నారు జనం కూడా. మాట్లాడి చేయాలని అనుకుంటాను. వెళ్తారు. వ్యవసాయం పని చేసినాం మేడం. మేమేం చేయలేము, లీడర్ తనాలు కానీ ఏమి చేయలేదు సార్. ఇదే ఫస్ట్. అప్పుడు ఎంపీటీస్గా గత ఎంపీటీస్గా చేసినాం సార్. ఎంపీటీస్గా చేసినాం కానీ ఓడిపోయినాం సార్. అప్పుడు 10 ఏళ్ళు సార్. వాళ్ళు ఓడిపోయినప్పుడు మళ్ళీ అవకాశం ఇచ్చారు, ప్రజలు ఇచ్చారు, గెలిచినాం సార్.